బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ బీఆర్ఎస్లో చేరారు. తనకు ఉన్న వ్యాపారాలు కాపాడుకోవడానికే బీఆర్ఎస్లో చేరారని విమర్శలు వెలువెత్తాయి. తనపై వచ్చిన ఆరోపణలు ఖండిస్తున్నారంటూ కోనేరు సత్యనారాయణ సీఎం కేసీఆర్ సంక్షేమ పాలన చూసే బీఆర్ఎస్లో చేరనంటూ కోనేరు సత్యనారాయణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి మొన్ననే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినటువంటి మన మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ గారు, ప్యూర్ ఆఫ్ చిన్ని గారుతో మనం ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి గల కారణాలను, తర్వాత బీజేపీ జిల్లా అధ్యక్ష పదవిని వదులుకొని ఒక సెంట్రల్ పార్టీ నుండి తను బీఆర్ఎస్లోకి ఎందుకు వెళ్ళారు, ప్రధానమైనటువంటి అంశాల మీద మనం ఇప్పుడు చిన్ని గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి? ముందుగా రాజు న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ప్రధానంగా ఇవాళ ఈ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో గత 9 ఏళ్ళుగా బ్రహ్మాండంగా అభివృద్ధి సాధిస్తూ ఉంది. ఏదైతే ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎక్కడా కూడా అన్ని చోట్ల కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. చిన్న చిన్న జిల్లాలు చేయటం కాకుండా అనేక మండలాలు కానివ్వండి, లేకపోతే మండల హెడ్ క్వార్టర్లు మండలాలు పెంచడం కానివ్వండి, తాలూకాలు కానివ్వండి, అన్ని విధాలుగా కూడా ఇవాళ పటిష్టంగా ఎక్కడికక్కడ కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరదాం నిర్ణయించుకున్నాం. బీఆర్ఎస్ పార్టీలోకి ఒక జిల్లా అధ్యక్ష పదవి నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నటువంటి నేపథ్యంలో మీ యొక్క బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవడానికి మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారని చెప్పేసి కూడా బయట వదంతులు వినపడుతున్నాయి. దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? బిజినెస్ కోసమో లేకపోతే ఇంకో వ్యక్తిగత స్వలాభం కోసం అయితే గత 9 ఏళ్ళుగా అనేక సార్లు పిలుస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీలోకి రమ్మని గతంలో అనేక సార్లు పిలిచినా సరే అధికారం కోసం ఏ రోజు వెళ్ళాల. ఇవాళ మళ్ళీ ఎక్కడైతే ఈ కాంగ్రెస్ మళ్ళీ అందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు కలిసి మళ్ళీ మాయ చేసి అలా ఈ మళ్ళీ రేపు రాబోయే ఎన్నికలు అధికారంలో రాబోటానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని అరికట్టాలా. ఏదైతే ఓట్లు స్ప్లిట్ అవుతాయో ఆ ఓట్లు స్ప్లిట్ కాకుండా మళ్ళా కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి ఎక్కడా కూడా అభివృద్ధి అనేది పూర్తిగా శరవేగంగా జరుగుతూ ఉంది. ఇవాళ హైదరాబాద్ నుంచి మారుమూల పల్లెటూరు వరకు కూడా ఇవాళ అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. కాబట్టి కేవలం నా వ్యక్తిగత స్వార్థం కోసం కాదు. మొన్న కూడా మేము కేసీఆర్ గారు కలిసినప్పుడు మాకు బేషరతుగా మీ నాయకత్వంలో పనిచేస్తాం, మేము ఏమి కూడా పదవి కానీ ఇంక వేరే ఆశించాలట్లేదు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, అదేవిధంగా ఈ జిల్లా అభివృద్ధి కోసమే మాత్రం మేము బీఆర్ఎస్ పార్టీలో చేరబోతూ ఉన్నాం. అంటే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే నాన్నగారు, మీ నాన్నగారు ఎవరైతే ఉన్నారో కోనేరు నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ 2 వర్గాల మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీలో. అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పేసి మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరారా? నేను ఎవరి కోసం రాజకీయాలు చేయట్లేదు. తుమ్మల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా కోనేరు నాగేశ్వరరావు గారికి గతంలో విభేదాలు ఉండే, మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు. దానికి నేను పార్టీలో జాయిన్ అవడానికి బీఆర్ఎస్తో సంబంధం లేదు. ఈ యొక్క భారతీయ జనతా పార్టీతో ఈ తెలంగాణలో ఏమి చేయలేం, ప్రజలకు మేలు చేయలేమనే ఉద్దేశంతో ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమయ్యాను. ఏదైనా సరే ఎవరు ఎటుపోయినా సరే ఈ యొక్క జిల్లాలో ప్రతిసారి కూడా ఒక సీటు గెలిచే ఈ జిల్లాలో ఈసారి దాదాపుగా మెజార్టీ స్థానాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలవడం కోసం సాయశక్తిలా కృషి చేస్తాం. వనమాల వెంకటేశ్వరరావు గారి మీద నియోజకవర్గంలో వ్యతిరేకత పవనాలు పయనిస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్తగూడెం బీఫామ్ మీకు ఇస్తే మీకు సపోర్ట్ చేస్తారా వనమాల వెంకటేశ్వరరావు గారు? అలాగే మీరు ఎలా గెలుచుకోబోతున్నారు? ఆల్రెడీ కేసీఆర్ గారు 115 స్థానాలు ఒకటేసారి ప్రకటించడం జరిగింది. అందులో కొత్తగూడెం కూడా ఉంది. నాకు తెలిసి కొత్తగూడెం మార్పు ఉంటుందని అనుకోను. ఒక పార్టీ ఏది నిర్ణయించినా పార్టీ నిర్ణయం ప్రకారం పనిచేస్తా. గతంలో కూడా అదేవిధంగా నిరూపించుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే వారి అడుగుజాడలో ఆ పార్టీ నిర్ణయం ప్రకారం పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు చేసినటువంటి రాష్ట్రంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము దృష్టిలో పెట్టుకొని బీజేపీ పార్టీలో ఏ విధమైన డెవలప్మెంట్ చేయలేము,
పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాము అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అలాగే కొత్తగూడెం సీటుకి ఎవరు పోటీ చేసినా కూడా మేము అందరం కూడా సమిష్టిగా కృషి చేసి గెలిపించుకుంటామని చెప్పేసి కోనేరు సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ ఉదయ్తో శ్రీనివాస్, రాజ్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.